నమస్కారం అండి అందరికి. ఈరోజు తెలుగు నాటక రంగ చరిత్ర అనే దాన్ని మొదలు పెడుతున్నాం. దాన్ని శ్రీమతి కళ్యాణ సుందరమ్మ ఆ, మాట్లాడుతున్నారు. కళ్యాణి గారు ఆ, దాదాపుగా 50 ఏళ్ల నుండి నాటక రంగంలోనే ఉన్నారు. వారి కుటుంబం అంతా నాటక రంగంలోనే ఉన్నారు. ఎన్నో నాటకాలు వేశారు, ఎన్నో నాటకాలకి డైరెక్షన్ చేశారు. అంతేకాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలుగా దాదాపుగా 25 ఏళ్ల దాకా పనిచేశారు. ఆ, విశేష అనుభవం ఉన్నటువంటి ఆమె అటు ప్రాక్టికల్లో కానీ ఇటు థియరీలో కానీ అందరినీ మెప్పించారు. అందరూ ఆ, ఆమె స్పీచ్కి, ఆమె ఆ, యాక్షన్ యాక్షన్కు, అట్లాగే ఆమె టీచింగ్కు అందరూ ఆకర్షితులవుతున్నారు. అందువల్ల శ్రీ కళ్యాణి గారు ఈ తెలుగు నాటక రంగ చరిత్ర మాట్లాడితే బాగుంటుందని అనిపించింది. అందువల్ల ఆమెను అడిగితే ఆమె అంగీకరించారు. ఈరోజు ఆమె తెలుగు నాటక రంగ చరిత్ర గురించి మొదలు పెడతారు. శ్రీమతి కళ్యాణమ్మ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం సార్. బిట్టు వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకమైన నమస్కారం, కృతజ్ఞతలు. నన్ను తెలుగు నాటక రంగ చరిత్ర గురించి చెప్పమన్నారు. అయితే చరిత్ర అనేది ఎప్పుడైనా అసలు ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా వచ్చింది చెప్పుకోవడం భావ్యం కాబట్టి నేను కాస్త వెనక నుంచి వద్దాం అనుకుంటున్నాను. అంటే నాటకం అసలు ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, అక్కడి నుంచి చెప్పుకుంటూ వద్దామని నేను నిర్ణయించుకున్నాను. అది బాగుంటుంది అనుకుంటున్నాను. ఉన్నట్టుండి జంప్ చేసి చెప్పడం కంటే కూడా. అయితే మొదట అసలు మనిషికి భాష, నాగరికత ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు మనిషి ప్రతిదానికి ఆశ్చర్యపోయేవాడు. ఎందుకంటే ప్రకృతిలో బతుకుతున్నాడు. ఈ ప్రకృతిలో ప్రతిదీ అతనికి ఆశ్చర్యం అనిపించేది. వర్షం కురవడం, ఉన్నట్టుండి అందరూ తడిసిపోవడం, పైనుంచి నీళ్లు పడ్డం, అది మనిషికి ఆశ్చర్యం. అలాగే ఈ చెట్లు అలా పెద్ద అవడం, దాంట్లోంచి ఆ కాయలు రావడం, పండ్లు రావడం, ఆ పండ్లు కింద పడితే వీళ్ళు తీసుకుని తింటుంటే అవి బాగుండడం, ఇవన్నీ చూసి వాళ్ళు ఏంటి అనేవాళ్ళంటే, అనుకునేవాళ్ళంటే, ఓహో ఇవన్నీ దేవుళ్ళు, ఇవన్నీ మనకి మేలు చేస్తున్నాయి అనుకునేవాళ్ళు. అలా కాకుండా ఎప్పుడైనా వానలు రాకుండానో, ఎండలు ఎక్కువయ్యో, ఇంకేదన్నా అయిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, ఓహో వీళ్ళందరికీ కోపం వచ్చింది మన మీద, అందుకని మనల్ని ఇలా బాధ పెడుతున్నారు అనుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా మనము ప్రకృతిలో చాలా వాటిని మనం దేవతలుగానే భావిస్తాం. నీ వర్షం పడితే వరుణ దేవుడు అంటాం, వాయుదేవుడు అంటాం గాలిని. అలాగే ప్రతిదాన్ని దేవుడిగా భావించడం అనేది మనకి మొదటి నుంచి పారంపర్యంగా వచ్చిన విషయం. అలా ఆ రోజుల్లో ప్రతి చోట, అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రకృతిని దేవుళ్ళుగా భావించడం, ఆ దేవుళ్ళు మనకి మేలు చేస్తారని, కీడు చేస్తారని ఇలా అనుకోవడం ముందు నుంచి మనిషికి అలవాటైపోయింది. అలా ముఖ్యంగా మనకి గ్రీకు దేశంలో ప్రకృతి దేవతని వాళ్ళు డయోనిసిస్ అనేవాళ్ళు. డయోనిసిస్ లేకపోతే బేకస్, ఈ రెండు పేర్లతో ప్రకృతి దేవతని వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. వాళ్ళ ప్రకృతి దేవత అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, మామూలుగా దేవతల్ని కొలుచుకుంటాం కదా మనమైనా, అలాగే వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు ఉత్సవాలు చేసుకునేవాళ్ళు. డయోనిసిస్ ఉత్సవాలని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా మార్చి నెలలో చేసేవాళ్ళు. వాళ్ళు మార్చి నెలలో ఒక చోట చేరడం, మనుషులందరూ వాళ్ళ వాళ్ళకు వచ్చిన విధంగా ఏదో ఒక భాష, ఏదో ఉంటుంది కదా ఆటవిక భాష, ఏది ఆ భాషలో వాళ్ళు ఆ దేవతల్ని కీర్తిస్తున్నట్టు అలా పాటలు రకరకాలుగా రాగయుక్తంగా ఏదో పాడుకుంటూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు గ్రీకులు ఈ డయోనిసిస్ ఉత్సవాల్లో పాడే పాటల్ని డిథిరామ్స్ అనేవాళ్ళు. అంటే వాళ్ళకో భాష ఉంది, ఆ భాషలో వాళ్ళకి ఈ దేవతల్ని గురించి పాడే పాటల్ని డిథ్రామ్స్ అని పాడేవాడు.
ఈ పాటలు ఎలా ఉండేవాళ్ళంటే, అంటే ఏమి లేదు కదా, నాగరికత లేదు, ఒక రాగాలు తాళాలు ఏం లేవు కాబట్టి వాళ్ళు అలా గెంతుకుంటూ ఎవరికి తోచినట్టు వాళ్ళు పాడుకుంటూ పాడుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత రాను రాను ఇలా విడివిడిగా కాకుండా ఒక 40 మంది, 50 మంది, 60 మంది కలిసి ఒక గ్రూప్గా వాళ్ళు పాటలు పాడడం మొదలుపెట్టారు. ఇలా అందరూ కలిసి పాడేదాన్ని కోరస్ అనేవాడు. ఇప్పుడు కూడా మనం కోరస్ అంటాం. ఏదన్నా ముఖ్యమైన గాయకుడు పాడుతుంటే వెనక నుంచి కొంతమంది పాటలు పాడుతుంటే కోరస్ పాడడం అని ఇప్పటికీ మనం అంటాం. చాలా గ్రీకు పదాలు మనం ఈ రోజుకి ఉపయోగిస్తున్నాం. అది మనం తర్వాత చెప్పుకుందాం తెలుగు నాటక రంగం చెప్పుకునేటప్పుడు. ఇలా కోరస్ గా 50 మంది పాడడం అనేది తర్వాత తర్వాత స్టార్ట్ అయింది. అయితే ఈ డయోనిసిస్ ప్రకృతి దేవత అనుకున్నాం కదా, ఈ ప్రకృతి దేవత కూడా వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఆ దేవతకు కూడా పుట్టుక, పెరగడం, తర్వాత అన్ని మనిషిలాగే పెరగడం, తర్వాత పెళ్ళి, ఆ ఇవన్నీ వాళ్ళు పాడుతూ ఉత్సవాలు చేసేవాళ్ళు. అంతేకాకుండా ఆ దేవత ఆఖరికి చచ్చిపోవడం కూడా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు, చచ్చిపోయింది అని. ఇలా ఎందుకు చచ్చిపోయింది అంటే ఆ ప్రకృతి దేవత ఏదో తెలియక చేసిన తప్పు వల్ల చచ్చిపోయిందని వాళ్ళు భావించేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు ఈ డయానిసిస్ ఉత్సవాల్లో. అయితే డయానిసిస్ చచ్చిపోయి ఊరుకోదు, మళ్ళీ పుడుతుంది. మళ్ళీ ఏదో సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ దేవత పుట్టిందని మళ్ళీ పాటలు పాడుకునేవాళ్ళు. మళ్ళీ మామూలే, క్యూ అనమాట. అయితే ఈ ఈ విధంగా పాడుకునే ఈ ఉత్సవాల్లో వాళ్ళు ట్రాగోస్ అని ఒక రకం పాటలు. ట్రాగోస్ అంటే ఏంటంటే శోకం, భక్తికి సంబంధించిన పాటల్ని ట్రాగోస్ అనేవాళ్ళు. అలాగే ఆనందం వచ్చినప్పుడు, అంటే అది పెళ్ళో ఇంకోటో ఏదో ఆ దేవతకి జరిగినప్పుడు హోమోస్ అనేవాళ్ళు. ఆ ఆనందోత్సాహాలతో ఆ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే సెటైర్ అని ఒక రకం పాటలు పాడేవాళ్ళు. అవేంటంటే భావావేశం, వీళ్ళకి బాగా ఆనందం ఇంకోటో ఉత్సాహం వచ్చినప్పుడు సెటైర్. ఇప్పుడు కూడా మనం సెటైర్స్ అంటాం. వాటిని మనం రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాం మన నాటక పరిభాషలో కూడా. అయితే ఇలా 3 రకాల పాటలు ఉండేవి: ట్రాగోసు, హోమోసు, ఆ తర్వాత ఉత్సాహం వచ్చినప్పుడు ఇంకో ఇంకో రకం పాటలు. ఇలా 3 రకాల పాటలు వాళ్ళు పాడుకుంటూ ఆ ఉమ్, జంతువుల్ని బలిచ్చేవాళ్ళు. అంటే గొర్రెని బలిచ్చేవాళ్ళు. అప్పట్లో చాలా వరకు మనం చూస్తే పాత ఇంగ్లీష్ సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ పాత పాత మనం చూస్తే ఈ గొర్రెలు కాసుకోవడం, గొర్రెలను బలి ఇవ్వడం, తర్వాత గొర్రెలతో మనిషికి ఎక్కువ సావాసం మనకు కనిపిస్తుంది. అయితే ఈ గొర్రెల్ని బలిస్తూ ఉండేవాళ్ళు. అయితే గొర్రెని వాళ్ళు ట్రాగోస్ అని, వాళ్ళ భాషలో ట్రాగోస్ అనేవాళ్ళు. ఇప్పుడు మనము అంటున్న ఈ ట్రాజడీ అనేది అక్కడి నుంచే వచ్చింది. అంటే ట్రాగోస్ గొర్రెను బలిస్తూ వాళ్ళొక విషాద గీతాలు పాడుకుంటూ ఆ గొర్రెను బలిచ్చి అలా చేసేవాళ్ళు కాబట్టి దాంట్లోంచి మనము ట్రాజడీ అనే పదం తీసుకున్నాం. ఆ తర్వాత డయాలసిస్ పునర్జన్మ అనుకున్నాం కదా. డయాలసిస్ పునర్జన్మ వచ్చినప్పుడు వీళ్ళు ఆనందంతో కోమోస్ అని పాడేవాళ్ళు, కోమోస్ పాటలు పాడేవాళ్ళు. ఆ కోమోస్ నుంచే మనకి కామెడీ అనే పదం వచ్చింది. అంటే ఇప్పుడు కూడా మనం కామెడీ ఉంది కదా, మన నాటక పరిభాషలో కామెడీ ఉంది కదా. కాబట్టి ట్రాజడీ, కామెడీ ఈ రెండింటినే తర్వాత తర్వాత ఈ ట్రాజడీలో రకరకాలు బాధకు సంబంధించినవి ఈ నవరసాల్లో ట్రాజడీ నుంచి కొన్ని పుట్టాయి, కామెడీ నుంచి కొన్ని రసాలు పుట్టాయి. అవి మనం నవరసాలు చెప్పుకునేటప్పుడు చెప్పు. ఇలా ఆ ఈ అరణ్య దేవతలాగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొమ్ములు పెట్టుకునేవాళ్ళు, కూరలు పెట్టుకునేవాళ్ళు, విచిత్రమైన వేషం. అంటే మన నరసింహావతారం అవి ఉంటాయి కదా, మనకు కూడా భయంకరమైన అవతారాలు ఉంటాయి కదా. అయితే ఆ అట్లా వాళ్ళు వేషాలు వేసుకుని గెంతులేస్తూ వీరావేశంతో పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా 3 రకాల డిగ్రామ్స్
వాళ్ళు పాడుకుని ఉత్సవాలు చేసుకునేవాళ్ళు. అయితే ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు తర్వాత కాలం అంటే ఇలా జరుగుతూ ఉంది. ఆ తర్వాత కాలంలో ఒక అతని పేరు థెస్పిస్ అనే అతను ఏం చేశాడంటే, ఈ కోరస్సే పాడుతూ ఉండడం ఎందుకు, ఏదైనా దీనిలో మార్పు చేద్దాం అనే ఉద్దేశంతో ఒక నాయకుడిని అంటే ఒక యాక్టర్ని ప్రవేశపెట్టాడు ఆయన. అంటే ఈ కోరస్ కి ఒక నాయకుడు అనమాట. అతను పాడుతుంటే వీళ్ళు కోరస్ గా పాడటం ఇట్లా ఇట్లా మొదలు పెట్టాడు. అయితే ఇంకా డెవలప్మెంట్ ఏమిటంటే మాస్కులు తయారు చేసుకుని వీళ్ళు పెట్టుకున్నాడు. ఆ నటుడు అంటే ఒక చిన్న స్కిట్ లాగా ఏదో చేసుకుంటున్నప్పుడు అతను ఏం చేసేవాడంటే మాస్క్ పెట్టుకునేవాడు. కానీ ఆ మాస్కులు ఎట్లా ఉండేవంటే, ఒక చిన్న నాటకం అనుకోండి, ఏదో స్కిట్ అనుకోండి, అందులో కొన్ని పాత్రలు ఉంటాయి. మరి ఆ పాత్రలు ఎలాగా, ఒకడే ఎలా నటిస్తాడు? కాబట్టి ఏంటంటే ఈ మాస్కులు మార్చుకునేవాడు. అంటే ఒక దేవత మాస్క్ పెట్టుకుని ఆ దేవత లాగా నటించడం, మళ్ళీ అది తీసేసి ఇంకేదో రాక్షసులాగా పెట్టుకుని అది నటించడం, ఇట్లా మాస్కులు మార్చుకుంటూ నటించడం అనేది అతను కనిపెట్టి చేశాడు. ఆ నాటకాల్లో మాస్కులు మార్చుకుంటూ అతను క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసుకుంటూ చేశాడు. ఈ క్రమంగా ఏమైందంటే కేవలం డయోనసిస్ మా గురించే కాకుండా ఇంకా గ్రీకు ఏవో పాత పౌరాణిక విషయాలు, చారిత్రక విషయాలు ఇట్లాంటివి కూడా తీసుకుని అతను దాంట్లో సబ్జెక్ట్ పెట్టి నాటకాలు ఆడడం స్టార్ట్ చేశాడు. తర్వాత క్రీస్తు పూర్వం 534లో పిజిస్ట్రాటిస్ అనే అతను ఇంకో వచ్చాడు, నాటక రంగంలోకి వచ్చాడు. ఆ ఆ, గ్రీకు నాటక రంగంలోకి వచ్చాడు. ఇతను ఏం చేశాడంటే, ఇది బాగానే ఉంది, దీంట్లో ఇంకొక ఫర్దర్ గా ఇంకోటి చేద్దామని అతను ఏం చేశాడంటే విషాద నాటక పోటీలు స్టార్ట్ చేశాడు. అంటే చిన్న చిన్న నాటకాలు వేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నాటక పోటీలు అనేది పెట్టాడు. ఒకడు వస్తాడు, ఏదో ఒక విషాద రూపకం వేస్తాడు, మళ్ళీ ఇంకొక అతను వస్తాడు, ఆ ఇంకో నాటకం వేస్తాడు. అట్లా వాళ్ళ మధ్య పోటీలు. ఆ పోటీల్లో వాళ్ళకి ముఖ్యంగా ఏముండేవంటే ఆలివ్ ఆకులంటే వాళ్ళకి గొప్ప. తర్వాత కాలంలో మనకి గ్రీకు రాజులు అవి వచ్చినప్పుడు కూడా మనము గమనిస్తే వాళ్ళు ఆలివ్ ఆకులతోనే కిరీటాలు తయారు చేసి పెట్టుకునేవాళ్ళు. ఆలివ్ ఆకులు అంటే ఇంకా వాళ్ళకి బంగారంతో సమానం అన్నమాట. కాబట్టి ఏంటంటే అలా పోటీలు పెడితే ఆ పోటీల్లో గెలిచిన వాళ్ళకి ఏదో ఆలివ్ ఆకులతో ఏదో ఇవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత ఇలా అతను విషాద రూపకాలు వేస్తున్నప్పుడు దాంట్లో కొంత రచయితలు కూడా వచ్చారు. అంటే మరి పోటీలు అంటే చాలా ఉంటాయిగా, చాలా నాటకాలు వేస్తారుగా, ఆ నాటకాల సబ్జెక్ట్ కావాలిగా. ఆ సబ్జెక్ట్ కి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంతమంది రచయితలు వచ్చి కథలు తయారు చేయడం ఇట్లా చేశారు. తర్వాత వీళ్ళు మాస్కులు వేస్తున్నారు కదా, మాస్కులతో కదా నాటకాలు ఆడుతున్నారు. దాంతో ఫ్రినికోస్ అనే అతను ఏం చేశాడంటే, అప్పటి వరకు ఏముంది, ఓన్లీ జెంట్స్ మాస్కులే యూజ్ చేశారు అప్పటిదాకా. తర్వాత ఈ ఫ్రినికోస్ అనే అతను వచ్చి ఏం చేశాడంటే లేడీస్ మాస్కులు కూడా తయారు చేసి లేడీస్ క్యారెక్టర్స్ కూడా అందులో ప్రవేశపెట్టాడు. అంటే వాళ్ళు వేసే ఆ గ్రీకు నాటకాలు, చిన్న చిన్న నాటకాల్లో స్త్రీల మాస్కులు కూడా ప్రవేశపెట్టి ఉమ్, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్లో 3 విషాద రూపకాలు ఒక్కొక్కరు వేయాలి. 3 విషాద రూపకాలు వేయాలి, ఒక శాటిల్ అంటే ఒక ఆనందోత్సాహాలతో వేసేది అనుకున్నాం కదా, అదొకటి. ప్రతి నటుడు అంటే పోటీలో పాల్గొనే వాళ్ళు 3 ఆ, విషాద నాటకాలు వేయాలి, ఒకటేమో శాటిల్ నాటకం వేయాలి. ఇట్లా వాళ్ళు అనుకుని ఈ నాటకాలు వేస్తూ వేస్తూ ఉంటే వాటిల్లో ఎవరికి గొప్పగా ఉంటే వాళ్ళకి ప్రైజులు వచ్చేవి. అయితే దాన్నే ట్రయాలజీ అనేవాడు. ఇప్పుడు కూడా కొంతమంది మేము ట్రయాలజీ చేస్తున్నాం అంటారు. ఇప్పుడు మనం చూస్తుంటే సినిమాల్లో కూడా ఈ మధ్య ఒకటే సబ్జెక్ట్ ని ఆ తర్వాత రెండోది మూడోది కూడా సినిమాలు తీస్తున్నారు.
అలా వీళ్ళు ఏంటంటే ఆ 3 నాటకాలు అంటే విషాద నాటకాలు 3 వేయాలి కదా, ఆ మూడింటిని ట్రయాలజీ అనేవాళ్ళు. అయితే ఇందులో ఒక తమాషా ఉంది. ఆ అసలు చాలా రోజుల వరకు విషాద నాటకాలే గ్రీక్ నాటకాలు అంటే, కామెడీ లేవు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఈ ట్రయాలజీలో కథ ఒకటే ఉండాలి. ఒకే కథ ఆ పార్ట్స్ గా, అంటే మొదటి పార్ట్ ఒక ఒక విషయం, రెండో పార్ట్కి వచ్చేసరికి దాని కంటిన్యూషను, మూడోసారి వచ్చేసరికి దాని కంటిన్యూషను, ఇట్లా వచ్చేవి. ఇప్పుడు చూడండి, రామాయణ మహాభారతాల్లో తర్వాత తర్వాత మన రచయితలు రాస్తే, అలాగే ఇప్పుడు మహాభారతంలో ఫస్ట్ ఏదో వీళ్ళందరూ పుట్టడం, ఆ కౌరవులు పాండవులు పుట్టడం, ఆ తర్వాత పెరగడం, మళ్ళీ ఇంకొక మధ్యలో ఏదో వీళ్ళు కొట్టుకుని రాజ్యం పోవడం, ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కురుక్షేత్ర యుద్ధం, ఇట్లా తర్వాత నాటకాలు కూడా కంటిన్యూగా మనం కూడా అట్లా తయారు చేసుకున్నాం. అలాగే వాళ్ళు కూడా ఈ ట్రయాలజీలో మూల కథా వస్తువు ఏదైతే ఉందో అది ఒక్కటే అయి ఉండాలి అని రూల్ ఉంది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇక వాళ్ళకి ఏం లేదు, రాత్రి అంతా వాళ్ళు ఇట్లాగా ఆటలు పాటలు హాయిగా గడిపేవాళ్ళు. మరి అప్పుడేం లేవు కదా, వేరే ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. మరి ఎంతసేపు వాళ్ళు ప్రకృతిలో దొరికినవి తిని మామూలుగా గడుపుతారు. కాబట్టి ఏం చేసేవాళ్ళంటే తెల్లవాళ్ళు జరిగేవి ఈ విషాద నాటకాలు, ఆటలు పాటలు, ఇట్లా గడుపుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇంకొక అతను వచ్చారు, అతని పేరు ఎస్కిలస్. ఎస్కిలస్ 524 456 BC, ఆ మధ్యలో అతను ఏం చేశాడంటే, ఇప్పటి వరకు ఒక నటుడు ఉన్నాడు కదా, ఇతను రెండో నటుడిని కూడా ప్రవేశపెట్టాడు. అంటే బాగుంటుంది కదా సెకండ్ యాక్టర్ కూడా ఉంటే అని అతను అనుకొని ఉండొచ్చు. అందుకని ఇతను ఏం చేశాడు, ఇంతవరకు ఒకే నటుడు మాస్కులు మారుస్తూ నాటకాలు వేస్తున్న స్థితి నుంచి అతను ఏం చేశాడు, సెకండ్ యాక్టర్ని ప్రవేశపెట్టి అప్పుడు ఇంకా అందంగా ఉండేవి నాటకాలు, ఇద్దరు మాట్లాడుకోవడం, వాదోపవాదాలు ఇవన్నీ ఉండేవి. దాంతో ఇంకా నాటకాలు ఇంకా బాగా తయారయ్యాయి. అతను మొత్తం 90 నాటకాలు రాశాడట. అంటే ఒక్కొక్కసారి ఒక్కో నాటకం కదా, ఓ సంవత్సరం 3 నాటకాలు వేయాలి కదా, అట్లా అతను 90 నాటకాలు రాసి 13 సార్లు ఆయన బహుమతులు పొందాడట. చెప్పుకున్నాగా పోటీలు కదా ఇవన్నీ. ఆ పోటీల్లో ఈ 90 నాటకాలు రాసి ప్రదర్శించి అతను 13 సార్లు ఫస్ట్ ప్రైజులు కొట్టుకున్నాడు. మామూలే, ఆలిబాయకులు ఏవో ఇచ్చి ఉంటారు బహుశా. అలాగా ఇతను ఏం చేశాడంటే, ఈ ఎస్కలెస్ ఏం చేశాడంటే మెల్లమెల్లగా ఈ పాటలు, ఈ కోరస్ వీటిని తగ్గించి డైలాగ్స్ ప్రవేశపెట్టాడు. అంటే మాటలు, కోరస్ ఉంది అయితే అవి పాడుతూ ఉంటారు, మధ్యలో డైలాగ్స్ కూడా ఉంటాయి. మన పద్య నాటకాల్లో ఉంటాయి కదా, తర్వాత మనం పద్య నాటకాల గురించి కూడా చెప్పుకుంటాం. పద్య పద్య నాటకాల్లో ఎలా ఉంటాయంటే అసలు ఒక లైన్ మాట్లాడితే మళ్ళీ ఒక పద్యం అరగంట సేపు ఉంటుంది కదా. బావా బాగున్నావా అని, బావా ఎప్పుడు వచ్చి తీయు అని పద్యం మొదలు పెడతాడు. ఒకటే లైనో ఒక పదమో ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని డైలాగ్స్ పెట్టి పాటలతో కలిపాడు. అంతేకాకుండా ఈ ఆహార్యం అనేది కూడా ప్రవేశపెట్టాడు అతను. ఈ ఆహార్యంలో కూడా ఈ మాస్కుల బదులు ఏదో బొమ్మలు కూరలు, మొహానికంతా ఈ గీతలు, అట్లాంటి ఒక ఆహార్యం కూడా ఇతను ఈ ఎస్కిలస్ ప్రవేశపెట్టి ఒక కొత్త విషయాలు ఆ గ్రీకు నాటక రంగంలోకి తీసుకొచ్చాడు. అయితే ఇతను ఏం చేశాడంటే మనుషులు దేవతలు, ఇంతకుముందు ఏంటి కేవలం దేవతలే ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఏంటంటే దేవతలు మనుషులతో సన్నిహితంగా ఉన్నట్టు ఈయన నాటకాలు రాశాడు. 90 నాటకాలు రాశాడు కదా. అయితే దేవతలు వచ్చి మనుషులతో మాట్లాడతారు, మనుషుల క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, వీళ్ళిద్దరూ కలిసి కొన్ని సీన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఎస్కిలస్ అనే ఆయన క్రియేట్ చేసి రాశాడు. ఇతను ఎవరంటే ఎస్కిలస్ చాలా గొప్పవాడు. యాక్చువల్గా గ్రీకు నాటక రంగంలో ఇతను చాలా గొప్పవాడు. ఎలా అంటే
490 బీసీలో పర్షియన్స్ తోటి గ్రీక్ వాళ్ళకి యుద్ధం జరిగిందట. అప్పుడు ఆ పర్షియన్స్ ని ఇతను ఓడించాడు. అంత గొప్ప వీరుడు అనమాట ఈయన. ఆ ఆ జరిగిన వాటిని, అంటే ఆ చరిత్రని, ఎక్కడైతే ఈ యుద్ధాలు అవి జరిగాయో ఆ ఆ యుద్ధాలని, అప్పటి విషయాలని, ఆ గ్రీకుల నాగరికతని, ఇవన్నీ కూడా తీసుకొచ్చి తన నాటకాల్లో ఇతను చొప్పించి నాటకాల్లో సబ్జెక్టుగా పెట్టి నాటకాల్ని చిత్రించాడు, రాసుకున్నాడు. తర్వాత ఆయన 496 409 బీసీలో వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అంటే ఇంకా ఎప్పటికీ వాళ్ళే ఉన్నారు కదా, 1 by 1. థెస్పిస్ వచ్చాడు, తర్వాత ట్రినికోస్ వచ్చాడు, ఎస్కిలస్ వచ్చాడు. ఆ తర్వాత ఈ ఎస్కిలస్ వృద్ధాప్యంలోకి వచ్చాక సోఫెకిల్స్ అనే ఆయన ప్రాముఖ్యంలోకి వచ్చాడు. ఈయన ఈ సోఫెకిల్స్ 468 బీసీ సంవత్సరంలో పోటీల్లో ఫస్ట్ టైము ఈయన వేసి ఎస్కిలస్ మీద విజయం సాధించాడు. అంటే అప్పటి వరకు ఎస్కిలసే ఇదిగా ఉన్నాడు కదా, బాగా విజయాలు సాధిస్తూ ఉన్నాడు కదా. ఈయన ఈయన పైగా ఈయన ఏమిటంటే సోఫకిల్స్, ఈయన ప్రత్యేకత ఏమిటంటే చాలా గంభీరమైన కంఠం, అద్భుతమైన రూపం అన్నీ ఉండేవట ఈయనకి. కాబట్టి ఏంటి, ఇంకా ఆయనకి అడ్వాంటేజ్ కదా. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆయన ఎస్కిలస్ మీద సోఫకిల్స్ విజయం సాధించగలిగాడు. ఈయన మొత్తం 100 రాశాడు నాటకాలు. ఆయన 90 రాశాడు ఎస్కిలస్, ఈయన సోఫకిల్స్ 100 నాటకాలు రాశాడు. రాసి పోటీల్లో 18 సార్లు ఈయన ప్రైజులు తీసుకున్నాడు. ఈ సోఫకిల్స్ సోఫకిల్స్ గురించి మనం చాలా చదువుకుంటాం. అంటే మనం ఊరికే టచ్ చేస్తున్నాం గ్రీక్ నాటకాలు, మనకు కావాల్సిన తెలుగు నాటక రంగం కాబట్టి. కాబట్టి అలా చదివితే గ్రీకు నాటక రంగంలో ఈ సోఫకిల్స్ మీద చాలా ఉంది విషయం. అయితే ఈయన ఈయన ఇంకేం చేశాడంటే, ఏదైనా సరే మనిషి మైండ్ ఎలా ఉంటుందంటే ఇంకా ఏం చేద్దాం, ఇంకా అద్భుతంగా ఏం చేద్దాం, ఇంకా అద్భుతంగా ఏం చేద్దాం అనే ఉంటుంది. అదే కదా ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి, ఇంతకు ముందు చేసిన వాళ్ళకి భిన్నంగా ఇంకేమన్నా చేద్దాం అని మనిషి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే కదా ఇప్పుడు ఏదో అడవుల్లో తిరిగే మనిషి ఈ రోజున కార్లు, విమానాలు అన్ని కనిపెట్టి ఆఖరికి చంద్రమండలం మీద కూడా వెళ్ళగలుగుతున్నాడంటే ఎప్పటికప్పుడు మనిషి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు క్రియేటివ్గా. అలాగే ఈయన ఏం చేశాడంటే, ఈయన క్రియేటివ్గా ఆలోచించి ఈ సోఫకిల్స్ కోరస్ని ఇంకా తగ్గించాడు. అంటే ఈ పాటలు పాడటం అనే దాన్ని ఇంకా తగ్గించి 3వ నటుడిని కూడా ప్రవేశపెట్టాడు. ఇంతవరకు 2 నటులు ఉన్నారు కదా, ఇప్పుడు 3వ నటుడు కూడా వచ్చాడు. ఈయన 3వ నటుడు సోఫకిల్స్ 3వ నటుడిని ప్రవేశపెట్టాడు. ఈయన ఇంకా ఏమేం చేశాడంటే గ్రీకు నాటక రంగంలో గొప్పవాడు ఇతను. ఎందుకంటే పాత్రకు సన్నివేశానికి ఈ మన ప్రవృత్తులు అనే దాన్ని బయటికి తీసుకొచ్చాడు. అంటే మనం ఇప్పుడు ఏమంటున్నాం, సాత్విక అభినయం అంటున్నాం. అభినయాల్లో మనం సాత్విక అభినయం అంటాం. అంటే మనస్సుతో చేసే అభినయాన్ని మనం సాత్విక అభినయం అంటున్నాం. ఆ సాత్విక అభినయాన్ని తీసుకొచ్చాడు. అంటే పాత్రకి ఎమోషన్స్, అంతేకాకుండా ఒకే పాత్రలో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా. మనకి మనిషి అన్న తర్వాత కాసేపు ఆనందం ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది, కాసేపు ఏదో తెలియని నిరాశ ఉంటుంది. ఇట్లాంటి భావాలన్నిటినీ ఒకే పాత్రలో చూపించడం. తర్వాత ఆ ఆ ఇంకో పాత్రకి వీడికి మధ్యలో, అంటే పాత్రకి మధ్య సంఘర్షణకు సంబంధించి విషయాలు, దాంట్లోంచి వచ్చే భావావేశాలు, ఇవన్నీ కూడా, అంటే అంతకుముందు కొంత ఆర్టిఫిషియల్ గా ఉన్న నాటకాన్ని ఇతను భావావేశాలు ఎక్కువ చేసి సాత్వికాభినయం కూడా ప్రవేశపెట్టి ఆ చేశాడు. తర్వాత కథ కథలోని ముఖ్యాంశానికి ఈ పాత్రలు దోహదం చేసేటట్టుగా కథ నడిపించేవాడు. ఇక్కడ ఏమైందంటే ఈయన ట్రయాలజీలు మానేసి, అంటే
ఈ కోరస్లు ట్రయాలజీలు ఇవన్నీ పూర్తిగా తగ్గించేసి ఇంతకుముందు ఏంటి గ్రీకు నాటకాల్లో ప్రైజులు తెచ్చుకోవాలంటే 3 నాటకాలు వరుసగా వేయాలి కదా. ఈయన అలా చేయకుండా ఏం చేశాడంటే విడివిడిగా నాటకాలు రాయడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు మనం రూపకాలు అంటున్నాము, ఆ దాని నాటకాలు అంటున్నాం, రూపకాలు అంటున్నాం. దాన్ని నేనేం చేశాడంటే ఆ విడివిడిగా ఒకే నాటకాలు ఇప్పుడు మనం వేస్తున్న నాటకాలలాగా చేశాడు. అంతేకాకుండా ఈయన చేసింది ఏంటంటే రంగాలంకరణ, అంటే సెట్ డిజైన్ అప్పటి వరకు లేదు. ఏదో కొండల మీద అట్లా గెంతుకుంటూ అట్లా వేయడమే కానీ లేదనమాట. అయితే ఆ ఈయన ఏం చేశాడు, సెట్ డిజైన్ కూడా చేశాడు. అంటే కొంత సెట్ వేయడం అనేది ఈయన స్టార్ట్ చేశాడు. తర్వాత ఎస్కిలస్ తనే దర్శకత్వం వహించి, తనే సంగీతం శిక్షణ ఇచ్చి, తనే నటించి అన్ని చేశాడు. కానీ సోఫోక్లేస్ ఏం చేశాడంటే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈయన వ్యాఖ్యాతకు ఉండి నాటకాలు వేయించేవాడు. ఇప్పుడు మనం చూడండి, సూత్రధారుడు అంటాం. తర్వాత మనం కూడా చాలా చెప్తారు గ్రీకు నాటకాలను అనుసరించి మన సంస్కృత నాటకాలు వచ్చాయి అది ఇది అని అంటారు కదా. అట్లాగే ఏంటంటే సోఫోకిల్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఇంకో విషయం ఏంటంటే సంగీత దర్శకుడిని ప్రవేశపెట్టాడు. అంటే అప్పటి వరకు ఏంటి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడుతున్నారు, ప్రత్యేకం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరు. కానీ ఈయన ఏం చేశాడంటే ప్రత్యేకమైన ఇంకొక సంగీత దర్శకుడు అనే ఆయన్ని ప్రవేశపెట్టి అతని చేత పాటలకి రాగాలనండి, ఒక ఎలా పాడాలి, ఒక తాళం రాగం ఇవన్నీ ఉండేటట్టుగా ఈయన చేశాడు. అంటే ఎంత ముందుకి ఆయన ఆలోచించేశాడు చూడండి, ఎంత అడ్వాన్స్మెంట్ అది ఆ రోజుల్లో. అంటే సరిగా నాగరికత కూడా సరిగా లేని రోజుల్లో ఈయన సెట్ డిజైన్ చేశాడు, సంగీతం చేయించాడు, ఇవన్నీ చేసి కొంత ముందుకెచ్చి ఇచ్చేసాడు. తర్వాత ఏమైంది, ఇలా ఒక రూపురేఖలు వచ్చేసరికి ఇండివిజువల్ గా నాటకాలు రాసుకోవడం, ప్రదర్శించడం ఇదంతా ఎప్పుడైతే వచ్చిందో దాంతో ఏమైందంటే నటుల సంఖ్య పెరిగింది. అంటే ఆ నాటకాల్లో పాత్రలు పెరిగాయి, పాత్రలను బట్టి నటులు వేరే వేరే నటులు కూడా పెరిగారు. తర్వాత నటననే వృత్తిగా స్వీకరించడం స్టార్ట్ అయింది. ఇది ఇంకా అడ్వాన్స్మెంట్. అంటే అప్పటి వరకు వృత్తి కాదు, కేవలం మన పరిషత్ నాటకాల లాగా పోటీలకు వెళ్ళడం, అక్కడ ఏది బాగుంటే దాన్ని ప్రైజులు తెచ్చుకోవడం, ఇట్లాగే ఉన్నదాన్ని అప్పుడు ఇంకా వచ్చిన నటులు కొత్తగా వచ్చారు కదా, వాళ్ళందరూ దాన్ని వృత్తిగా, అంటే దాని ద్వారా ఆ రోజుల్లో డబ్బులు లేవు, కాకపోతే ఏవో కొన్ని వాళ్ళు ఇస్తే కొన్ని వీళ్ళు బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు కదా, ఏవో ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళు గవ్వలు ఇచ్చుకునేవాళ్ళు, గాజు పెంకులు ఇచ్చుకునేవాళ్ళు, ఏదో ఉండేది అప్పట్లో. డబ్బులు ప్రింటింగ్ ఏం లేవు కదా అప్పుడు. కాబట్టి ఏంటంటే వృత్తి అంటే వాళ్ళు ఇందులో వేస్తే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు, తిండి పదార్థాలు ఇచ్చేవాళ్ళు, ఏమి ఇచ్చేవాళ్ళు తెలియదు, కానీ మొత్తానికి వృత్తిగా స్వీకరించడం అనేది స్టార్ట్ అయింది. అయితే అంతేకాకుండా సంఘంలో ఈ నటులకి మంచి గౌరవం ఉండేది. అబ్బో వీడు నటుడురా అని వాళ్ళు చూసి ఆనందపడటం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి దండాలు పెట్టడం, ఇట్లాంటివి ఉండేవి. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజుకి మొన్నటి వరకు కూడా ఈ ఛానల్స్ వచ్చి తర్వాత చాలా మంది మామూలు కాలేజీ అమ్మాయిలు, మామూలు ఇంట్లో వాళ్ళు ఆ వెళ్ళడం, సినిమాల్లో వేయడం, టీవీ సీరియల్స్ లో వేయడం, ఇవి స్టార్ట్ అయిన తర్వాత ఈ మధ్య కొద్దిగా నటనకి గుర్తింపు గౌరవం వచ్చింది. కానీ లేకపోతే చాలా ముందు వరకు, దాదాపు ఒక 20-30 years బ్యాక్ వరకు నటులకి గౌరవం లేదు సమాజంలో. సారీ టు సే, చెప్పుకోవడానికి మనకి బాధగా ఉన్నా ఇది నిజం. అలాంటిది ఆ రోజుల్లోనే, గ్రీకుల కాలంలోనే వాళ్ళు గౌరవించారు, నటుల్ని గౌరవించి వాళ్ళని దండాలు పెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని అలా చూసుకున్నారు. అయితే
ఇంకోటి ఉంది. ఓకే, వృత్తిగా స్వీకరించారు, గౌరవించారు, అంతా బాగానే ఉంది, కానీ లేడీస్ మాత్రం రాలేదు రంగస్థలంలోకి. అంటే వీళ్ళ నాటకానికి, నాటకాలు వేయడానికి లేడీస్ రాలేదు. లేడీస్ రావడానికి చాలా 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 కాలం పట్టింది. అసలు నాటక రంగంలోకి స్త్రీలు రావడం అనేది పెద్ద ఇష్యూగా ఉండేది. చాలా అసలు ఇవి పెట్టేవాళ్ళు, స్టేజీల మీద మాట్లాడేవాళ్ళు. అసలు నాటక రంగంలోకి స్త్రీలు రావాలంటే ఏం చేయాలి, దానికి ఏం చర్యలు తీసుకోవాలని కూడా డిబేట్లు పెట్టిన రోజులు ఉన్నాయి పూర్వం, ఒక 30 ఏళ్ల క్రితం నాకు తెలుసు. అలా అలా ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళు రాలేదు, నాటకాల్లోకి రాలేదు. అలా నడుస్తుంది. తర్వాత యురిడిపిస్ అనే అతను వచ్చాడు. ఇతను కూడా గ్రీకు రచయిత, నటుడు. ఈ యూరిడిపిస్ అనే అతను 484 466 బీసీలో ఈయన వచ్చాడు. ఈయన ఈయన రచనల్లో దేవతలకి పూర్తిగా ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇంతకుముందు ఏముండేది, దేవతలు మనుషులు కలిసి ఆ జీవించినట్టుగా, వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా నాటకాలు ఉన్నాయి కదా. ఈయన పూర్తిగా అసలు దేవతల్ని పక్కన పెట్టేశాడు. దేవతలు అసలు దేవతల ఇదే ఉండేది కాదు. ఈయన ఏం చేశాడు, సాంఘిక సమస్యలు, మనిషి కష్ట నష్టాలు, ఇవన్నీ రాయడం మొదలుపెట్టాడు. యూరిడిపిస్ ఏం చేశాడంటే, యూరిపిడస్ అనే ఆయన, అయితే ఆయన ఏం చేశాడంటే, అప్పటికల్లా కొద్దిగా నాగరికత పెరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ని జరిగాయి కదా. మామూలు కోరస్ నుంచి నాటకాలకు వచ్చారు, తర్వాత ఈ ట్రయాలజీ చేశారు, తర్వాత మెల్లమెల్లగా ఒకరికి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురు నటులు వచ్చారు. ఇదంతా జరిగిన తర్వాత సంఘంలో నటులకి గౌరవం పెరిగింది. ఇవన్నీ అయిన తర్వాత సాంఘిక సమస్యలు, మరి అప్పుడేం సమస్యలు ఉండేవో, అప్పుడు కూడా ఉంటాయి కదా. ఆ రోజుల్లో కూడా మరి ఆ గ్రీకు నాగరికత మెల్లమెల్లగా పెరిగింది. పెరిగినప్పుడు సమస్యలు ఉండుంటాయి. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, సాంఘిక సమస్యలు, మనిషి ఆ రోజుల్లో కష్ట నష్టాలు, మరి ఆ రోజుల్లో ఎక్కువగా కొండ కోణల్లో బతకడం, గుహల్లో బతకడం ఆ రోజు నుంచి మెల్లగా పెరుగుతూ వచ్చింది కాబట్టి, సంఘం అనేది వచ్చింది కాబట్టి ఆ సంఘంలో ఏవో సమస్యలు ఉండుంటాయి. కాబట్టి ఈయన ఏం చేసేవాడంటే, మనిషికి కష్ట నష్టాలు, సాంఘిక సమస్యలు, ప్రేమలు, ఈ ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా కొంతమంది రచయితలు ఎమోషన్స్ కి సంబంధించిన నాటకాలు కూడా వేశారు కదా. కాబట్టి ఆ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ప్రేమలు, ఆ క్రౌర్యం, ఇట్లాంటి నవరసాల నుంచి వస్తాయి కదా. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ప్రేమ కూడా రాశాడు, అంటే రొమాన్స్ కూడా నాటకాల్లో ప్రవేశపెట్టాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, అన్యాయాన్ని ఎదిరించడం. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, తండాలే ఎక్కువ కదా, గ్రూపులు గ్రూపులుగా ఉండేవాళ్ళు కదా. కాబట్టి ఏంటంటే, ఒక గ్రూప్ నుంచి ఒక గ్రూప్ ఏదైనా ఆ గొడవలు వచ్చినప్పుడు ఆ అన్యాయాల్ని ఎదిరించడం ఎలాగా, ఈ గ్రూప్ వాళ్ళ ఆ గ్రూప్ నుంచి అన్యాయాన్ని ఎదిరించడము, లేకపోతే ఒక నాయకుడు అన్యాయాన్ని ఎదిరించడము, ఇదంతా అలా ఈ ఈ విషయాలన్నీ ఆయన యూరిడిపిస్ తన నాటకాల్లో రాశాడు. అంటే బాగా ఒక విధంగా డెవలప్ అయిందనమాట నాటకం, రంగస్థలం బాగా డెవలప్ అయింది. తర్వాత ఈయన ఆ ఈ ఇవి రాశాడు కదా, సాంఘిక సమస్యలు, కష్ట నష్టాలు, ప్రేమ, అన్యాయాలు, ఎదిరించడాలు, ఇవన్నీ రాశాడు కదా. కాబట్టి ఏమిటంటే, ఆ రియలిజానికి మూలం ఇది. అంటే మనం రియలిజం అనే దాన్ని నాటక రంగ చరిత్రలో స్వాభావిక వాదం అంటున్నాం. అంటే రియల్ గా జరిగే ఇది, అంటే అభూత కల్పన లేకుండా, దయ్యాలు దేవతలు కాకుండా ఒక నిజంగా జరిగేవి. ఇప్పుడు కూడా మనం రియలిస్టిక్ ప్లేలు అంటాం, నేచురలిస్టిక్ ప్లేలు అంటాం, రియలిస్టిక్ ప్లేలు అంటాం. అలాగే ఈయన ఏం చేశాడంటే, అప్పుడే ఆ రియలిజం అనే దాన్ని తీసుకొచ్చాడు. దానికి పునాదులు ఈయన వేశాడు, రియలిజానికి పునాదులు ఈయన. అయితే పాత వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, ఏస్కిలస్ అని వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈయనని బాగా విమర్శించేవాళ్ళు. అదేంటి, నాటకంలో కేవలం మనుషుల భావావేశాలు రాయడం ఏంటి, దేవతల్ని తీసేయడం ఏంటి అని ఇతని మీద కొంత విమర్శలు,
ఎదురు వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఆయన అంటే ఉంటారు కదా చాలా మంది ఇప్పుడు రచయితలు మన ఆధునిక నాటక రంగంకి వచ్చినా కొంతమంది అలాగే ఎదిరించిన వాళ్ళని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం తర్వాత చెప్పుకుందాం. అది కన్యాశుల్కం కానీ బ్రాహ్మ వివాహం కానీ ఇలా రాసిన వాళ్ళని సమాజంలో చాలా మంది అంటే అప్పటి వరకు వచ్చే ఆచారాలని ఎదిరిస్తే వాళ్ళని విమర్శిస్తారు, ఊరుకోరు. కాబట్టి ఏంటంటే ఈయన మీద చాలా రివల్యూషన్ వచ్చింది. అట్లట్లా దేవతలే లేకుండా నాటకాలు రాస్తావు, అలా ఎలా రాస్తావు, మనిషి గురించి ఎలా రాస్తావు, మనిషి భావాల గురించి ఎలా రాస్తావు, ప్రేమలు ఎలా రాస్తావు అని ఈయనని చాలా ఎదిరించారు. అయినా సరే ఆయన అలాంటి రియలిజం తీసుకుని వచ్చి ఆయన రాశాడు. అలా 92 నాటకాలు రాశాడు ఆయన. ఇవి విడివిడి నాటకాలు, ట్రయాలజీలు కావు. 92 రాశాడు. మళ్ళీ అప్పుడు పోటీలు ఉన్నాయి, పోటీలు ఉండడం ఉన్నాయి. అయితే ఈయన అలాంటి నాటకాలే రాసి 5 సార్లు మాత్రమే విజయం సాధించాడు. ఎందుకని? వాళ్ళు ఉన్నారు కదా, పూర్వం వాళ్ళు ఎదిరించే వాళ్ళు, కూడదనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన కేవలం 92 నాటకాలు రాసి ప్రదర్శిస్తే 5 సార్లు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా విషాద నాటకాల చరిత్రలాగా ఆహ్లాద నాటకాలు వచ్చాయి. కానీ ఎంతసేపు విషాద నాటకాలకి ఉన్నంత ఆ పట్టు అంటే ఇష్టం జనాలకి ఈ అంటే కామెడీస్కి లేదు. చాలా రోజులు పట్టింది కామెడీస్ రా అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి, ఒక చరిత్రను సృష్టించడానికి తగిన ఆధారాలు లేవు. అంటే వేయలేదు, బాగా వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే విషాద నాటకాల పోటీల్లో ఈ ఆహ్లాద నాటకాలు అంటే కామెడీలు వేయనిచ్చేవాళ్ళు కారు, దానికి స్థానం ఇచ్చేవాళ్ళు కారు. ఏముంది అనేవాళ్ళు. దానివల్ల ఏమైందంటే కామెడీ నాటకాల అభివృద్ధి బాగా ఆలస్యమైంది. విషాద నాటకాలు పోటీలు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఈ ఈ పోటీ అంటే ఆహ్లాద నాటకాలకు కూడా స్థానం వాటిల్లో రావడానికి దాదాపు 50 సంవత్సరాలు పట్టింది. 50 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా ఆహ్లాద అంటే కామెడీస్ కూడా పోటీల్లోకి వచ్చాయి తర్వాత. అలాగే నేను ఇప్పుడు ఒక కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఇది చెప్పి నేను ఆపేస్తాను, తర్వాత మిగతా రేపు చెప్పుకుంటాను. అయితే ఇప్పుడు కూడా పరిషత్ నాటకాల్లో ఇదే కొనసాగుతోంది. మరి అది ఎందుకో తెలియదు. పరిషత్ నాటకాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం పరిషత్ నాటకాలని పోటీ నాటకాలు ఇప్పుడు ఉన్నాయి. దాదాపు ఒక 400-500 పరిషత్తులు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. అయితే అక్కడికి వెళ్ళినా ఇదే ఇదే సమస్య ఉంది. ఎందుకంటే ఆ సీరియస్ గా ఉండి ఈ సమస్యలు అంటే సాంఘిక సమస్యలు, తర్వాత ఏదో మనుషుల్లో కొత్తగా వచ్చిన విషయాల మీద ఏదన్నా తీవ్రమైన సమస్యలు, లేకపోతే భావావేశాలకు సంబంధించిన సమస్యలు, ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి తప్ప నాటకాల్లో కామెడీకి స్థానం ఎప్పుడూ లేదు. కామెడీ నాటకం వేస్తే దానికి ప్రైజులు రావు. నేను చాలా పరిషత్తులు వెళ్ళాను, అంటే దాదాపు 7,000 ప్రదర్శనలు ఇచ్చాను. ప్రదర్శనలు, నాటకాలు కాదు. అందులో చాలా వందల నాటకాలు వేశాను. ఒక్కో నాటకం చాలా ప్రదర్శనలు, వందల ప్రదర్శనలు ఇచ్చాను. అయితే ఎక్కడ పరిషత్తులకు వెళ్ళినా అందులో ఎంత సీరియస్నెస్ ఉంది అంటే ఎంతగా వాళ్ళు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడ్చి అంత చేస్తే తప్ప ఆ నాటకానికి ప్రైజ్ రాదు, ఆ ఆ యాక్టర్కి అంటే ఆ పాత్ర నటించిన యాక్టర్కి ప్రైజ్ రాదు. చాలాసార్లు ట్రై చేశాను. నాకు చాలా కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఏంటంటే కామెడీ నాటకాలు నేను ట్రై చేశా. నేనే తయారు చేసి పరిషత్తులకు తీసుకెళ్తాను కామెడీ నాటకాలు ఇప్పటికి. కానీ ఆ నాటకాలకు ఉన్నంత ప్రాముఖ్యత దీనికి ఉండదు. ఏదో ఏదో ఓ హాస్య పాత్రకు ప్రైజ్ ఇవ్వటం, లేకపోతే ఏదో జూరీ బహుమతి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. నాకేమనిపిస్తుందంటే
ఆ గ్రీకు నాటకాల ప్రభావం ఇంకా 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 ఇప్పుడు కూడా తెలుగు నాటకాల మీద పడుతోందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో సాంస్క్రిట్ నాటకాలు వచ్చాయి. తర్వాత రాజుల కాలంలో చాలా మంది నాటకాలు రాశారు. తర్వాత మహాభారతంలోంచి తీసుకుని నాటకాలు తయారు చేసుకుని చారిత్రకాలు పౌరాణికాలు వేశాం మనం. పౌరాణికం రామాయణంలోంచి మహాభారతంలోంచి తీసుకుని పౌరాణిక నాటకాలు తయారు చేసుకుని మనం వేసుకోవడం జరిగింది. తర్వాత అంటే మన హిందూ నాటకాలకు వచ్చేసరికి, భారతదేశ నాటకాలకు వచ్చేసరికి మనకున్న ఈ పౌరాణికాల నుంచి నాటకాలు తీసుకున్నాం, అది వేసుకున్నాం. అలాగే చారిత్రక నాటకాలు శివాజీనో లేకపోతే రాణా ప్రతాప్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయో ఇట్లాంటి వాటిల్లోంచి కూడా నాటకాలు తీసుకున్నాం. ఆ కథల్ని రచయితలు నాటకాలు చేశారు, నాటకాలు రాసుకుంటారు. దాని తర్వాత ఇన్ని వచ్చిన తర్వాత కూడా ఆ విషాద నాటకాలకు ఉండే పట్టు, ప్రజలకి దాని మీద ఉండే ఆ భావావేశం కామెడీ నాటకాలకి రావట్లేదు. లైట్ తీసుకుంటారు, ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకుంటారు. లేదు ఇంకెక్కడ వినాయక చవితి పందిళ్లలోనూ మరే చోట వేయడం జరుగుతుంది. కానీ నిజానికి కామెడీ నాటకాలకి ప్రాముఖ్యత అనేది ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో కూడా లేదు. సరే, ఇంకా మనం చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, సాంస్క్రిట్ నాటకాల్లోంచి ఎలా వచ్చింది, తర్వాత రాజుల కాలంలో ఎట్లా అభివృద్ధి చెందింది, తర్వాత అసలు తెలుగు నాటకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, తెలుగు అనేది సాంస్క్రిట్ తర్వాత ఎక్కడ పుట్టింది, ఏ ఏ అంటే కొన్నిటికి ఆధారాలే లేవు. తెలుగు నాటకం కరెక్ట్గా ఎందులోంచి వచ్చింది అనడానికి మనకు ఆధారాలు లేవు. కొన్ని పదాలు అంటే హాలుడి గాథా సప్తశతి అలాంటి వాటిల్లో కొన్ని పదాలు నాటకానికి సంబంధించిన పదాలు ఉన్నాయి అని వాటిల్లో ఉండబట్టి ఓహో ఆ రోజుల్లో కూడా తెలుగు నాటకం ఉంది అనే ఇది ఉంది. కాబట్టి ఏంటంటే అది మనము తెలుసుకున్నాం. నేను దాని గురించిన విశేషాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకా చాలా ఉంది, మనం మూలాలు కూడా ఇంకా చాలా చెప్పుకోవాలి. మనం చెప్పుకుని అక్కడి నుంచి మనం తెలుగు నాటకాలు, ఆధునిక నాటకాలు అక్కడ చెప్పుకున్నాం. ఈ రోజుకి నేను ముగిస్తున్నాను. కృతజ్ఞతలు. తెలుగు నాటక రంగ చరిత్ర గురించి అదే శీర్షికలో ప్రసంగిస్తూ ముందు గ్రీకు నాటకం ఎట్లా మొదలైంది అని, గ్రీకు నాటక ప్రారంభాన్ని గురించి విపులంగా విశ్లేషించిన శ్రీమతి కళ్యాణి గారికి ధన్యవాదాలు.